బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ ప్రదేశము. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాని మండలంలో గరిమరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాసారు. బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళగలమా లేదా, ఇప్పుడు మనము తెలుసుకుందాము. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాని మండలంలో గరిమరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది. ఈ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. కనుక కొండలను బ్రహ్మంగారి కొండలను కూడా పిలుస్తారు. తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లె చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమరెడ్డి అచ్చమాంబ ఇంటిది. ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బ్రతుకు తెరువు కోసం వచ్చానని, తనకేదైనా పని అప్పచెప్పమని కోరగా తన దగ్గర ఉన్నటువంటి పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్ళేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఎక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు. అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు. తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏం కానో అని గ్రహించిన బ్రహ్మంగారు వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేత మేసేవి. ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు. అచ్చమ్మ కొండపైకి వెళ్ళి చూస్తే పశువుల ఏకాగ్రతతో మేయటం గ్రహించింది. గుహలో వెళ్ళి చూస్తే బ్రహ్మంగారు ధ్యానముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని అడిగింది. తనకు జ్ఞానబోధ చేయమని కోరింది. పోతులూరు కాలజ్ఞాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరే వేరే వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞాన్ని ఎందుకు పాతిపెట్టారో, ఇలా ఎందుకు చేశారో అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారంగా కాలజ్ఞానాన్ని రాసి ఒక చోట పాతి పెడుతూ ఉండేవారు పోతులూరి. ఆ పత్రాలను పాతిన చోటే ఒక చింత చెట్టును నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదము, ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసము. బ్రహ్మంగారు నివసించిన గరిమరెడ్డి అచ్చమ్మ గారి ఇండ్లు ఇక్కడ చెట్టు కింద కాలజ్ఞాన తాళపత్రాలను నిక్షిప్తం చేశారు. ఇంటిని ఒక మ్యూజియంగా మార్చారు. బ్రహ్మంగారి జీవితానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉండొచ్చు. బ్రహ్మంగారు ఇక్కడి నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకెళ్ళి అక్కడ వాటిని కట్టి అక్కడ గుహలో జ్ఞానం రాశారు. రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ చెట్టు కింద ఆవులను కట్టేవారు. రవ్వలకొండ వద్ద ఎండిపోయిన బావి, దీనిని విగ్రహం పక్కన బయట వైపు చూడొచ్చు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతము. గుహకి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఖరీదు 2 రూపాయలు. ఈ గుంట స్వామివారు స్నానం చేయడానికి వాడినది. గుహలో నుంచి శ్రీశైలం, మహానంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడే స్వామివారు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఇక్కడి నుంచి అచ్చమాంబ గారు స్వామివారు కాలజ్ఞానం రాయటం చూశారు. బ్రహ్మంగారు ఎందరికో వివిధ సందర్భాల్లో జ్ఞానబోధ చేశారు. వారిలో అచ్చమ్మ, బనగానపల్లి నవాబు, హైదరాబాద్ నవాబు ముఖ్యులు. నవాబులకు వారి దివాణాల్లో అచ్చమాంబకు యాగంటి క్షేత్రములో ముచ్చటగుట్ట వద్ద జ్ఞానబోధ చేశారు. యాగంటి క్షేత్రం వెళ్ళే దారిలో బనగానపల్లి నవాబు బంగ్లా, రవ్వలకొండలో బాలాంజనేయ స్వామి, పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయము, బానుముక్కలలో శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం, ఇల్లూరు కొత్తపేట గ్రామంలోని హనుమంతరాయ దేవాలయము, నందివర్గము,
పలుకూరు, నందవరం గ్రామాలలోని ఆంజనేయ స్వామి దేవాలయాలు, పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేల మఠము, చింతమాను మఠము మొదలగునవి. బనగానపల్లిలో స్టే చేయటానికి ప్రైవేట్ లాడ్జీలతో పాటు బ్రహ్మంగారి మఠము, వారి వసతి గృహాలు ఉన్నాయి. మఠం వారి వసతి గృహాలు, అచ్చమాంబ గారి ఇల్లు రవ్వలకొండ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఏసీ సదుపాయం కూడా కలదు. రవ్వలకొండ చేరుకోవటానికి బనగానపల్లి చేరుకోవాలి. బనగానపల్లి నుంచి రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైనంత లోకల్గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండపైకి చేరుకోవచ్చు. బనగానపల్లెకు హైదరాబాదు, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, పొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి చేరుకోవచ్చు. బనగానపల్లిలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన బేతంచెర్ల, తాడిపత్రి, నంద్యాల, డోన్ జంక్షను, కర్నూలు పట్టణానికి సమీపాన కడప విమానాశ్రయము, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కలవు. రవ్వలకొండ గుహలో బ్రహ్మంగారు విగ్రహానికి నిత్య పూజలు. బ్రహ్మంగారి నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు రవ్వలకొండ చేరుకోవడానికి